ఒక మంచి జరిగింది, ఒకరోజు 100 రూపాయలు ఇచ్చారు, అదే మంచిది అనుకుంటారు. పెన్షన్ 100 రూపాయలు ఇచ్చినప్పుడు అదే 1000 రూపాయలు ఇచ్చిన కాసే చూస్తారు, 100 రూపాయలు ఇచ్చిన కాసే వెళ్ళరు. అంచేత ఆ రోజుల్లో అది లబ్ధి పొంది అప్పుడు చంద్రబాబు నాయుడు పోయారు. అది లబ్ధి పొందేటప్పుడు అవసరాల కొద్ది జీవన సాగిస్తున్న టైంలో రూపాయికి రూపాయి ఖర్చు అవుతుంది కానీ తగ్గట్లేదు. అలా టైం అప్పుడు వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఈ సంవత్సరం మన పెన్షన్ ఎంత ఇస్తే బాగుంటుంది, ఈ మనిషికి ఒక మందులు కొనుక్కోవాలి, ఒక ముసలావిడ మందులు కొనుక్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన 1000 రూపాయలు చాలదు, ఈరోజు 3000 రూపాయలు ఉండాలి అని చెప్పి ఆలోచించి ఆ పెన్షన్ పెంచడం జరిగింది. తప్పగా కనిపిస్తుందని అనుకుంటున్నారు కానీ పొత్తుల వల్ల ఏదో జనసేన ఉన్నది వేసేస్తారని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పొత్తులు బీజేపీతో పెట్టుకున్నా, జనసేనతో పెట్టుకున్నా, ఇంకొక 2 పార్టీలు అదనంగా వచ్చినా సరే అతనికి మెజార్టీ రాదు. మహిళలు అయితే 100కి 90% వైఎస్ఆర్ వైపే ఉన్నారు. పథకాలు నవరత్నాలు అన్నీ కూడా మహిళలు బాగా లబ్ధి పొందారు. చేయూత మహిళలకే ఎక్కువ. ఇంట్లో కుట్టుకున్న టైలరింగ్ చేసుకున్న ఆడావిడితో సైతం చేయూతేటి, అమ్మఒడి, ఆసరా, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉండేది ఈరోజు 25 లక్షల రూపాయల వరకు కూడా చేశారు. ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి, ఇంకా ముందుకు సాగితే ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినా చేయలేడు కూడా, అతను చేయడు కూడా. అంటే జగన్ ఇంటి పంపించాలి అంటే వచ్చే ఎన్నికల్లో నేను వస్తే ఖచ్చితంగా రాష్ట్రాన్ని అంటే అభివృద్ధి చేస్తానని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. ఇలాంటి మాటలు ప్రజలు నమ్మే అవకాశం ఉన్నాయంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బూటకొడ కబుర్లనే ప్రజలు నమ్మే రోజులు పోయాయి. ఎందుకంటే అమరావతి తెస్తానని చెప్పి చేసిన పని శంకుస్థాపన కూడా చేయలేదు అతను. ప్రజల దగ్గర ఆ స్థలాలన్నీ కూడా మొత్తం తీసుకోవడమే జరిగింది కానీ కనీసం శంకుస్థాపన చేసే పరిస్థితే లేదు అతను. లోకేష్ ఎమ్మెల్యేగా కూడా వెళ్ళడు. అతనికి రాజకీయ అనుభవం లేదు. పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడనే కానీ పవన్ కళ్యాణ్ గతంలో నించున్నప్పుడు ఒక సీటు కూడా గెలలేదు.